తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు తొలి ఏకాదశి వచ్చేసింది. మరి తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తి, ఇప్పుడు శయన ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఈ తొలి ఏకాదశి యొక్క విశిష్టత గురించి మాకు తెలియచేయండి. తప్పకుండా నాన్న. ఏకాదశి అంటేనే మనం చాలా పవిత్రమైన రోజు. సో మనం భూమి మీద అందరూ మానవ జన్మ ఎత్తినప్పుడు భగవంతుడు ఏంటంటే ఎన్ని నూకలు ఉన్నాయో అంతవరకు ఉండాలని చెప్పి శరీరంతో ఉండాలంట. అందుకే ఆఖరి మెతుకు అయ్యే వరకు శరీరం ఉంటుందని చెప్పి చెప్తారు. సో ఈ విషయం ఎందుకు చెప్తారంటే, మనం ఏ మంచి పని చేసినా, చెడు పని చేసినా, ఏ కర్మలు చేసినా ఆ కర్మల్ని తొలగించే ఒక రోజు ఏదైనా ఉంది అంటే అది ఏకాదశి. తెలిసి తెలియని చేసిన తప్పులకు కానీ, తెలిసి తెలియని చేసిన దోషాలకు కానీ, తెలియకుండా జరిగే కొన్ని పాపాలకి అంటే మనం తెలిసి పాపం చేస్తామని కాదు, తెలియకుండా కొన్ని పాపాలు. అప్పుడు మనం రోడ్డు మీద వెహికల్ మీద వెళ్తూ ఉంటాం, కింద ఏమైనా చీమలు వెళ్ళాయి అనుకోండి, చీమల మీద చెలిపాం అనుకోండి, కారు వేసి వెళ్ళిపోయి అవి చనిపోతాయి కదా, తెలియదు మనకి చీమలు వెళ్తున్నాయి సంగతి. అలా తెలియని దోషాలు. అంతేగాని పాపం తెలిసి దోషాలు తెలిసినా అవి చేసిన పాపాలకి శిక్ష పోతుంది ఏకాదశి చేస్తే అనుకోండి, అది పొరపాటు. తెలియక చేసిన దోషాలని, తెలియక చేసిన పాపాలకి మనకి ఒక రోజు అంటూ ఏదైనా ఉంది అంటే అది ఏకాదశి. సో ఏకాదశి రోజున మనం ఉండడం అనేది చాలా విశేషం. అంటే ఎలాగా ఉండడం అంటే జాగారం ఉండడము, ఉపవాసం ఉండడం. జనరల్గా ఏకాదశి అనగానే ఇంట్లో చక్కగా పూజ చేసుకుంటారు, కొంతమంది గుడికి వెళ్తారు, గుళ్ళో కాస్త ఏదో అష్టోత్తరం అమ్మవారికి అర్చనలు అన్నీ చేయించుకొని వచ్చేస్తుంటారు, నార్మల్గా తినేస్తుంటారు. ఏకాదశి రోజు ఏంటంటే నిన్న మీకు చెప్పాను, భూమి మీద వచ్చాడు మనకి ఎన్ని నూకలు ఉంటాయి అన్ని నూకలు బతికుండాలి. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఎన్ని ఏకాదశిలో ఉపవాసం ఉంటే మీకు అంత ఆయుధం పెరుగుతుంది. సో ఎందుకంటే మనం ఆఖరి మెతుకు వరకు మనం బతికుంటాం కదా. అవును. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి. అలా ఎన్ని ఏకాదశులు మీరు దాచుకుంటారో అంత ఆయుధం మీకు పెరుగుతూ ఉంటుంది. సో అందుకని అలా అందరూ పూర్వం ఏకాదశి రోజు ఉపవాసం అనేది నియమం వచ్చింది. అన్నం మెతుకు కూడా తినరు ఆ రోజు, అసలు ఆహారమే తీసుకోరు. ఏకాదశి అంటే స్వామివారికి దగ్గర సేవ చేసుకుంటూ విష్ణు సహస్రనామ పారాయణ కానీ, శివ సహస్రనామ పారాయణ కానీ, తులసి దళాలతో తీర్థం అంటే తులసి దళాలు నీళ్ళలో వేసుకొని ఆ నీళ్ళు తాగడం. ఒకవేళ ఉండలేని వాళ్ళకి, ఉండగలిగిన వాళ్ళు కనీసం నీరు చుక్కకొని తాగరు. ఏకాదశి మొత్తం ఉపవాసం ఉంటారు. సూర్యోదయం పూర్వమే నిద్ర లేచి చక్కగా ఆచరణ మొదలు పెడతారు ఈ ఏకాదశిని. ఇలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకి చాలా తక్కువ మంది మేము ఏకాదశికి ఉపవాసం ఉండలేము, మేము ఏదైనా తినేస్తాము పలహారం అని చెప్పేసి అంటారు. అసలు మనం ఏకాదశి రోజు ఎందుకు తినాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి విషయం. అవునమ్మా. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటున్నాయి. ఉపవాసం ఉంటే ఉండాలని మనసులో ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య సమస్యల వల్ల షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, ఇలాంటి సమస్యల వల్ల వాళ్ళు ఉండలేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు మనం అన్నట్టుగా ఇప్పుడు ఆహారం అంటే అన్నం తినకుండా పలాహారం చేసుకుంటూ ఉండొచ్చు అంటారా? అది ఏ విధంగా చేయొచ్చు? తప్పకుండా నాన్న. అంటే ఇవన్నీ ఏంటంటే మనకి మనం ఉండలేము అని మనమే చెప్తున్నాం, మన శరీరానికి, మన మైండ్కి. ఇప్పుడు చాలా మంది చూడండి, తిరుపతి యాత్ర కానీ, శారదమ్మ యాత్ర కానీ వెళ్ళినప్పుడు ఆహారం చాలా తక్కువ తీసుకోలేదు అక్కడ. అవును, ఎక్కువసేపు నడవాలి. సో ఎక్కువసేపు ఎలా నడుస్తాం మనం అసలు? మన టైం తినాలన్న టైంకి అక్కడ అన్ని అందుబాటులో ఉండవు కదా. యాత్రలో ఎవరు 2-3 బిస్కెట్లు పెట్టుకుంటారు, చాక్లెట్స్ పెట్టుకుంటారు కొంతమంది, ఏవో నోట్లో వేసుకుని నడుస్తారు తప్ప తినడానికి ఆహారం సరిగ్గా ఉండదు. అలా ఎలా చేస్తున్నాం? అక్కడ మనకు ఒక సంకల్పం ఉంది ఏంటి, అక్కడ భగవంతుని చూడాలి, భగవంతుని చూడాలి, దర్శించుకోవాలి అని చెప్పేసి తిరుపతి మెట్లు ఎక్కుతారు చాలా మంది, 7 కొండలు ఎక్కుతారు. 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు పడుతుంది. ఈ 5-6 గంటలు వాళ్ళకి దొరుకుతుందా అంటే ఏవో పానీయాలు దొరుకుతుంటాయి, ఏవో చిన్న చిన్న చిరుతులు దొరుకుతుంటాయి తప్ప ఆహారం అయితే దొరకదు వాళ్ళకి. అయినా వాళ్ళు చాలా మంది తినరు. నియమం పెట్టుకుని అసలు మెట్లు ఎక్కే వరకు పచ్చి మనుషులు ముట్టుకోవాలని చెప్పి అనుకుని వాళ్ళు ఉంటారు. ఇలా ఎలా వెళ్ళగలుగుతున్నారు మరి వాళ్ళు? ఇక్కడ ఏంటంటే లోపం మన సంకల్పం. మనం చేయగలము అనుకుంటే ఖచ్చితంగా చేయగలం. బీపీ మనం ఏం చేయదు, షుగర్ మనం ఏం చేయదు. మనం ఏంటంటే మన మైండ్ సెట్ అలా చేస్తారు డాక్టర్స్. మీకు బీపీ ఉంది, షుగర్ ఉంది, మీరు 1/2 అవర్ 2 అవర్స్ తినాలి మీరు ఏదైనా, లేకపోతే మీకు పల్స్ డౌన్ అయిపోతాయి, కళ్ళు తిరుగుతాయి. మన ధ్యాస అంతా స్వామివారి మీద ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఆరా పనిచేస్తాయి. సో ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలని చెప్పి మన పూర్వకాలం నుంచి ఉంది. ఎందుకంటే శరీరానికి ఒక రోజు రెస్ట్ ఇవ్వాలి, లోపల ఉన్న శరీరానికి. వాటిని శుద్ధి చేసుకుంటే ఇది ఒక సైన్స్ ప్రకారం కూడా, ఇది చాలా మంది ఆయుర్వేద డాక్టర్స్ కూడా చెప్తారు. మీరు ఒక రోజు మొత్తం ఏమి తినకుండా ఉండండి, నీరు కూడా శరీరంలో వేయద్దు.
ఆ నీరు కూడా శరీరం తెచ్చుకుంటుంది. ఎందుకంటే మన శరీర తత్వము 70% నీరు, 30% మాంసకృతులు. సో ఈ 70% నీరు ఎక్కడి నుంచి వస్తుంది? మన శరీరంలో ఉంటుంది. ఆ నీరంతా బయట తెచ్చుకొని అది సర్వీస్ చేసుకుంటుంది లోపలంతా. సో వన్ డే మనం వదిలేసాం అంటే రెస్ట్ ఇస్తే నెక్స్ట్ డే బాగా పని చేస్తాం, ప్రిపేర్ చేసుకుంటాం, 100% చేసుకుంటాం. చాలా మంది అడిగి డాక్టర్ చెప్తారు ఒక్క రోజు మీరు ఉపవాసం ఉండాలి. అందుకే మనకి కార్తీక మాసాలు ఉపవాసాలే, ఏకాదశిలో ఉపవాసాలే. కొంతమంది ఉపవాసాలు చెప్తే ఉపవాసం చేస్తే శరీరం చాలా స్ట్రాంగ్ అవుతుంది. కానీ బీపీ ఉన్న షుగర్ ఉన్న ఏం చేయదు మన మైండ్లో అది. ఇక పలహారం చేయాలి అనుకునే వాళ్ళు గోధుమ రవ్వతో చేసుకుని తింటాం. ఏకాదశి రోజున అన్నం ముట్టుకోకుండా గోధుమ రవ్వ కానీ పళ్ళు కానీ ఇలాంటివి చేసి తింటాం. పలహారాలు ఏవైనా చేసుకోవచ్చు. అయితే ఏంటంటే నేనైతే ఏమి చేయొద్దని చెప్తాను. దాన్ని పూర్తిగా రెస్ట్ ఇస్తే ఇంకొంచెం హెల్దీగా. ఏకాదశి చేసే విధానం ఏంటంటే మా ఇంట్లో మేము చేసే పద్ధతి, సూర్యోదయం పూర్వమే నిద్ర లేస్తాం, సూర్య నమస్కారం చేస్తాం, స్నానం చేసేసి స్నానం అయిన తర్వాత సూర్య నమస్కారాలు అయిన తర్వాత అక్కడ తులసి దళాలు తీసుకొని ఇంట్లో తులసి దళాలతో స్వామివారికి అర్చన, విష్ణు సహస్రనామంతో అర్చన చేస్తాం. విష్ణు సహస్రనామంతో అర్చన అయిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా పళ్ళని పెడతాం. రిపీట్, పలహారాలు కాదు పళ్ళు. సో పళ్ళని పెడతాం. సో ఎన్ని రకాల పళ్ళు ఉంటే అన్ని రకాల పళ్ళు నైవేద్యం పెడతాం. అవి తినడానికి కాదు, దేవుడికి. ఏకాదశి రోజున మన ఇంట్లో విష్ణుసహస్రం పారాయణ చేయడానికి వస్తారు. అందరికి వచ్చి విష్ణుసహస్రం పారాయణ చేస్తాం. సో పారాయణ అంతా చేసిన తర్వాత అందరికి తాంబూలలో ఆ పళ్ళు ప్రసాదంగా ఇస్తే వాళ్ళు కూడా ఆ రోజు తినరు. ద్వాదశి రోజున దానికి మళ్ళీ పూజ చేసి విష్ణు అష్టోత్తరం పూజ చేసి తులసి దళాలు వేసి మహానైవేద్యం స్వామివారికి పెట్టి ఆ ద్వాదశి రోజున భోజనం చేస్తాం. ఏకాదశి అంతా ఉంటాం. సాయంత్రం వరకు భజన చేస్తూ రాత్రి వరకు జాగరణ చేస్తూ ఉంటాం. సో ఇలా రాత్రి వరకు జాగరణ చేసే పద్ధతి విధానం ఇది ఏకాదశి వ్రతం పూర్తిగా చేయాలనుకుంటే తెల్లవారు సూర్యోదయం మొదలు మళ్ళీ సూర్యోదయం వరకు లేచి ఉండడము. అంటే రాత్రంతా జాగరణ ఉంటుంది. జాగరణ ఉండడము. మళ్ళీ మా మన్నాడు సూర్యోదయానికి చక్కగా సూర్య నమస్కారం చేసి ద్వాదశి పారాయణ చేసుకుని, అంటే ద్వాదశి పారాయణ అంటే మళ్ళీ విష్ణు సహస్రనామ పారాయణ కానీ విష్ణు అష్టోత్తరం కానీ చేసుకొని నైవేద్యం పెట్టి ఆ భోజనం చేయడము. మనం ఒక్కలే భోజనం చేయకుండా 10 మందిని పిలిచి భోజనం పెట్టడం చాలా పుణ్యం. ఇలా చేయడం వల్ల అంటే పూర్వము ఈ జాతకాలు కానీ వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయని చూసేవాళ్ళు కాదు. ఏకాదశి రోజు పవిత్రంగా చేస్తే మనకి సంవత్సరం అంతా బాగుంటుందని చెప్పి తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఇలా రెండు ఏకాదశులు బాగా చేసేవాళ్ళు. కొంతమంది ప్రతి ఏకాదశి మాసంలో 2 ఏకాదశులు వస్తాయి కదా, ప్రతి ఏకాదశి ఎవరో ఒక బ్రాహ్మణి పిలిచి స్వయం పాకం ఇస్తూ వీళ్ళు చేసేంతవరకు జాగారం ఉండడము లేకపోతే కాస్త ఉపవాసం ఉండడమో చేస్తూ ఉండేవాళ్ళు. ఈ విధంగా వీళ్ళు చేసుకుంటూ వెళ్తే ఈ ఏకాదశిలో 12 ఏకాదశి అవధి చేస్తారో 12 గ్రహాలు అంటే నవగ్రహాలు తర్వాత వాళ్ళ జాతకం ఉండే లగ్నం దశలు అన్ని కలిపి ఈ ఏకాదశిలో పూజ చేసే వాళ్ళకి అవి ఏవి పని చేయకుండా వీళ్ళకి ఈ ఏకాదశి వ్రత ఫలితమే బాగా సమృద్ధిగా ఉంటుంది. అంటే ఎలా సమృద్ధిగా ఉంటుందంటే జాతకంలో దశ బాగుండిపోయి అంత దశ బాగాలేపోయింది, ఇది ఇలా ఈ కష్టం ఏ కష్టం ఉండదంట. ఏకాదశి ఉండవు, ఏ కష్టం ఉండదంట. అసలు కష్టమే రాకుండా ఉండాలి అంటే ఏకాదశి వ్రతం చేయని చెప్తారు. అసలు కష్టం అనేది తెలియదు మనకి. ఈ విధంగా మనకి ఏకాదశి వ్రతం అనేది ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి అంటే తొలి ఏకాదశిని ప్రారంభం చేస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ తొలి ఏకాదశి వచ్చే వరకు ప్రతి ఏకాదశి ఉపవాసాలు ఉంటూ చేస్తుంటారు అనమాట. 24 ఏకాదశులు ఎవరైతే చేస్తారో నిష్టగా నియమం పద్ధతిగా వాళ్ళకి జీవితంలో కష్టం అనేది వాళ్ళ గుమ్మలోకి రాదంట. ఇది మన పెద్దవాళ్ళు చెప్పింది. తొలి ఏకాదశి విశిష్టత గురించి అలాగే ఆ రోజు పాటించాల్సిన నియమాలు అలాగే పూజా విధానం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.